చాలా తగ్గినాయా అంతే కదా 511 నుంచి 358 అంటే ఏంటి తగ్గిందా పెరిగిందా తగ్గినాయి ఎందుకు ఎక్కువ ఏమైతే మనం ఉపయోగించట్లేదో పాత్రలన్నీ తొలగించడం జరిగింది నెక్స్ట్ అలానే సిఆర్పిసిలో కూడా కొన్ని సెక్షన్స్ పెంచారు అప్పుడు 484 ఉంటే 531 మన ప్రజెంట్ అనుగుణంగా కొన్ని సెక్షన్లు కొన్ని పెంచుకోవడం జరిగింది యూడిఎన్స్ యాక్ట్ ఇప్పుడు బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం వీటిలో కూడా ఈ సెక్షన్స్ 167 ఉంటే 170గా ప్రజెంట్ దానిలో పెంచుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ పాత బిఎన్ఎస్ న్యాయ సంహితల్లో సెక్షన్లన్నీ అక్కడ ఉండే ఉండే మర్డర్ కేసు ఒక చోట ఉండేది బాడీ అఫెన్స్ ఒక చోట ఉండేది అంటే డిఫరెంట్గా ఉంటాయి సెక్షన్లు వాటన్నిటినీ ఇప్పుడు కొత్త దానిలో అన్నీ ఒకే చోట తీసుకొచ్చారు ఒక బాడీకి కానీ లేడీస్కి కానీ పిల్లలకు కానీ అయినప్పుడు ఈ నేరాలన్నింటినీ దగ్గరగా తీసుకొచ్చారు అక్కడ ఒకటి కాకుండా అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ అఫెన్సెస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ బాడీ ఇవన్నీ కూడా ఒక చోటకి తీసుకురావడం జరిగింది క్రోడీకరించారు నెక్స్ట్ డిలీటెడ్ ఏమేమి డిలీట్ చేశారు ఐపీసీలో పాత దానిలో 14 సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇది పాత కాలం నాటిది అది ఒకటి తొలగించారు ఇండియా అనేది భారత్గా రీప్లేస్ అయింది కాబట్టి ఇండియా సెక్షన్ తొలగించారు సెక్షన్ 15 తొలగించారు 53 కన్స్ట్రక్షన్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇంకా ఎంతమంది అన్నా ఉండొచ్చు దానికి చాలా శిక్ష విధించారు కొత్త దానిలో ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఎక్కువ శిక్ష విధించడం జరిగింది ప్లాన్ చేశారు మన దగ్గరకు వచ్చింది 150 యాక్ట్స్ ఎంగేజింగ్ సావర్నిటీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా సావర్నిటీ ఏం చేసినా కూడా దానికి సెక్షన్ 152 ప్రకారం శిక్ష విధిస్తారు 226 అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ టు కంపెల్ రిస్ట్రైన్ ఎక్సర్సైజ్ ఆఫ్ లాఫుల్ పవర్ ఇంతకుముందు అటెంప్ట్ టు వల్ల ఉంది ఎవరైనా సూసైడ్ చేసుకోవాలని అటెంప్ట్ చేసుకోకపోతే అది కూడా నేరమే ఇప్పుడు బాగా అందరికీ అవగాహన ఉంటుంది మీకు స్నాచింగ్ అనేది మెడలో చైన్ లాకపోతారు సెల్ ఫోన్ లాకపోతారు జేబులో పర్స్ లాకపోతారు బ్యాగ్ ఆడపిల్లలు నడుచుకుంటారు కంటే బ్యాగ్ లాకపోతారు ఇవన్నీ కూడా స్నాచింగ్ కింద వస్తాయి ఐపీసీలో ఫైన్ ఇంక్రీజ్ ఫర్ 83 అఫెన్సెస్ ఈ వరకు చాలా తక్కువ ఫైన్ ఉండేది 500 200 100 రూపీస్ ఇవన్నీ కూడా 83 కేసుల్లో పెంచడం జరిగింది మినిమం పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ ఫర్ 23 అఫెన్సెస్ అఫెన్సెస్ మేజిస్ట్రేట్ ఇస్ గివెన్ ఆప్షన్ టు అవార్డ్ కమ్యూనిటీ సర్వీస్ అంటే మన ట్రిపుల్ రైడింగ్ జువెనల్స్ ఏదైతే జువెనల్స్ ఉంటారో మనకి కొత్తగా మైనర్స్ ఉంటారో వాళ్ళ గురించి కూడా పేరు కానీ వాళ్ళ గురించి కానీ ఈ రెండు మీడియాకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకపోతే చెప్పండి కంటిన్యూ చేయమంటారా మెయిన్గా పాత చట్టాలకి కొత్త చట్టాలకి పెద్ద తేడా ఏం లేదు కొద్ది 4.4% అంటే ఒక 4% మాత్రమే తేడా ఉంది మిగతా 96% పాతది ఏది ఉందో అదే కంటిన్యూగా ఉంది ఏం పెద్దగా తేడా లేదు అయితే ఎక్కడైతే ఎక్కడెక్కడ లాక్నాస్ ఉన్నాయో పాత సిస్టంలో అవి కొన్ని మార్చి మళ్ళీ కొత్తగా డెఫినేషన్ చేయడం జరిగింది పాత చట్టంలో ఏంటంటే డిజిటల్ ఎవిడెన్స్ అనేది లేదు ఇంతకుముందు ఏంటంటే మనం డిజిటల్ ఎవిడెన్స్ అనే దాని మీద పాత చట్టాలలో డిఫైన్ చేసి లేదు తర్వాత దాన్ని ఎవిడెన్స్గా తీసుకోవడం అనేది దాని గురించి ప్రాపర్గా ఎవిడెన్స్ యాక్ట్లో లేదు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలలో ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనే దాన్ని మనకి డిఫైన్ చేయడం జరిగింది ఎనీ కమ్యూనికేషన్ ఎనీ ఫోన్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఏదైనా కానీ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కానీ దాన్ని కమ్యూనికేషన్గా మనం అడ్మిసబుల్గా ఎవిడెన్స్గా కోర్టులు తీసుకోవచ్చు అనేది కొత్తగా మనకి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ గురించి యాడ్ చేశారు ఇంతకుముందు ఆ వర్డ్ అనే డెఫినేషన్ లేదు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ సిఆర్పిసి కింద చేసేది ఇన్వెస్టిగేషన్ అనేది డెఫినేషన్లో ఉంటాయి అది కాకుండా టోటల్ ఎనీ యాక్ట్లో ఏదైనా కొత్త చట్టాలలో నార్కోటిక్ కానీ ఇంకేదైనా కానీ అక్కడ ఉన్న దాంట్లో ఉన్నాయి కూడా అండర్ స్పెషల్ యాక్ట్లో కూడా ఇన్వెస్టిగేషన్ అనే దాంట్లో డెఫినేషన్లో తీసుకొచ్చారు నెక్స్ట్
ఇంతకుముందు ఏంటంటే ఒక ప్రైవేట్ నెక్స్ట్ ఈ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా ఒక పర్సన్ దొంగతనం చేసుకున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ మీద అరేంజ్ చేసి ఉంటే వాళ్ళని 24 hours వరకు కస్టడీ పెట్టుకునేది ప్రైవేట్ పర్సన్స్కి ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 24 hours పెట్టుకోవడానికి లేకుండా నెక్స్ట్ పెట్టుకోవడానికి లేకుండా ఓన్లీ ఒక పర్సన్ ఏమైనా అరేంజ్ చేసి ఉంటే ప్రైవేట్ పర్సన్ అరేంజ్ చేసి ఉంటే ఓన్లీ 6 hours వరకు వాళ్ళ కస్టడీలో పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటుంది రాంఫుల్ కన్ఫైన్మెంట్ కిందకి వస్తుంది. అది ఈసారి దీంట్లో కొత్త చట్టంలో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంతకుముందు ఏంటంటే అరెస్ట్ చేసిన పర్సన్ గురించి డీటెయిల్స్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టకపోయింది. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో ఏంటంటే ఒక పర్సన్ అరెస్ట్ అయిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డిజిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ని చేశారు, ఏఎస్ఏ ర్యాంక్. ఆ ఏఎస్ఏ ర్యాంక్ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా ఆ పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయింది కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. సేమ్ టైం అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న డిస్ప్లేలో కూడా కంపల్సరీగా పెట్టాలి. ఇది మ్యాండేటరీ చేశారు, ఇంతకుముందు ఇది మ్యాండేటరీ లేదు. కాబట్టి ఒక పర్సన్ అరెస్ట్ అయినా లేదా అనే ఇంటిమేషన్ మీరు కన్సర్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఏఎస్ఏను అడిగినప్పుడు ఆయన మీకు చెప్పాలి కంపల్సరీగా రిపోర్టర్స్కి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఒక చిన్న వచ్చింది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనం అరెస్ట్ చేసిన తర్వాత హ్యాండ్ కఫ్ వాడుతుంటే మీరు హ్యాండ్ కఫ్ వాడుతున్నారు పోలీసు వాళ్ళు, ఇతని మీద బైక్ మీద మీరు హ్యాండ్ కఫ్ వేసారు అని చెప్పి ఫోటోలు పెట్టి. కానీ ఇప్పుడు అఫీషియల్గా అరెస్ట్ చేసేటప్పుడు హ్యాండ్ కఫ్ వాడవచ్చు అని చెప్పి ఒక 12 offenses పోలీస్కి పవర్స్ ఇచ్చారు. ఇంతకుముందు హ్యాండ్ కఫ్ వేయడానికి లేదు, కానీ ఇప్పుడు హ్యాండ్ కఫ్ అనేది లీగల్గా చేశారు. ఈ 12 offenses ఏదైతే సెక్షన్ 43లో ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కానీ టెర్రరిస్ట్ కానీ డ్రగ్ రిలేటెడ్ కానీ ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ కానీ మర్డర్, రేప్, యాసిడ్ అటాక్, కౌంటర్ఫెయిట్ క్రైమ్స్, కరెన్సీ నోట్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్షువల్ అఫెన్సెస్, చిల్డ్రన్, ఈ 12 offensesలో పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు హ్యాండ్ కఫ్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు మళ్ళీ రిపోర్టింగ్ చేసేటప్పుడు పోలీసులు హ్యాండ్ కఫ్ వేసి రాసే ముందు పోలీస్కి పవర్ వచ్చింది అనేది మీకు తెలవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం చెప్తాం. నెక్స్ట్ ఇంతకుముందు ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్కి ఒక పర్సన్ అరెస్ట్ చేసిన తర్వాత టైం ఉండేది చెక్ చేసింది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఒక పర్సన్ మనం ఇమీడియట్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా అతని పర్సన్ చెక్ చేయాలి. అంటే అతని దగ్గర వెపన్ ఉండొచ్చు, బ్లేడ్ ఉండొచ్చు, లేదా కత్తి ఉండొచ్చు. కాబట్టి ఆ అంతకుముందు అది ఇమీడియట్లీ అనే వర్డ్ లేకుండా ఇప్పుడు ఆ పవర్ కొత్త దాంట్లో వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఈ రేప్ విక్టిమ్ని కంపల్సరీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరనే చేసేది ఉంది. అయితే ఎక్కడైతే 16 kilometers పైన ఉంటే అక్కడ ఎవరైతే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ లేకపోయినా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరున్నా కూడా అక్కడ రేప్ విక్టిమ్ని తీసుకెళ్ళవచ్చు. అంటే కొన్ని విలేజెస్లో ఈ ఫెసిలిటీ లేదు కాబట్టి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అక్కడ ఉంటే తన దగ్గర కూడా చేయొచ్చు అనేది కొత్తగా యాడ్ చేశారు. ఆల్రెడీ లేదండి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ గవర్నమెంట్ డాక్టర్స్ ఎంబీబీఎస్ ఆర్ఎంపీ గారు. నెక్స్ట్ ఇంత బ్యాక్ ఈ ఇంతకుముందు ఏంటంటే సమన్స్ అనేది కంపల్సరీగా మనం ఫిజికల్గానే సర్వ్ చేసేది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ విధానంలో అంటే మీరు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఇప్పుడు సమన్స్ పంపించవచ్చు. ఇంతకుముందు ఆ విషయం అది లేకుంటే ఎవరైనా కోర్టు పిలవాలి అన్నప్పుడు మీకు వాట్సాప్లో పెట్టినప్పుడు కూడా మీరు అది మేము మీకు సర్వ్ అయినట్టుగానే ట్రీట్ చేసే ఛాన్స్ ఈ సమన్స్లో ఉంది. నెక్స్ట్ సమన్స్ అలాగే వారెంట్స్కి వచ్చేసరికి కూడా కొన్ని ఎలక్ట్రానిక్ వేలో వేలబుల్ వారెంట్స్ కూడా ఎలక్ట్రానిక్ మెయిల్స్లో పంపించవచ్చు అని చెప్పి దీంట్లో కొత్తగా అయింది. నెక్స్ట్ మేజర్ చేంజెస్ ఏమొచ్చినట్టే 105 BNSSలో ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైనా ఒక సెర్చ్ చేసినప్పుడు కంపల్సరీగా ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్లో చేయాలి. ఒకప్పుడు అది లేదు. ఇప్పుడు వీడియో పోలీస్ వాళ్ళు సెర్చ్ చేయాలన్నప్పుడు కంపల్సరీగా పర్మిషన్ కోర్టు నుంచి అప్లై చేయాలి, లేదంటే ఎమర్జెన్సీ ఉందంటే రీజన్స్ రాసుకొని రైట్ చేసినప్పుడు కంపల్సరీగా వీడియోగ్రఫీ పెట్టాలి. వీడియోగ్రఫీ అండ్ ఆడియోగ్రఫీ ఉండాలి. అది మ్యాండేటరీ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మ్యాండేటరీ లేదు, ఇప్పుడు అది వచ్చింది. ఇది కొత్తగా 107 BNSS ఏంటంటే ఇది గేమ్ చేంజర్. ఇది టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే చీటింగ్ చేసి తప్పించుకునే ఛాన్సెస్ ఉంది, అదే పైసలు లేవు చెప్పే ఛాన్స్ ఉంది. అయితే దీంట్లో 4 ప్రొవిజన్స్ వచ్చాయి. ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు, ఫోర్ ఫీచర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్
ప్రొఫీజర్ చేయొచ్చు, రిస్టోరేషన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఒక చీటింగ్ చేశాడు, ప్రాపర్టీ ఒక 10 లక్షలు చీట్ చేశాడు, నా దగ్గర లేదు అని చెప్పేస్తే పోలీసులు కూడా రికవరీ అనేది లేదు, ఒక ప్రొవిజన్ లేకుండా. కానీ ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాత ప్రాపర్టీ ఏదైతే రికవరీ చేయాలో దాన్ని ఏ విధంగా రికవరీ చేయొచ్చు. వాడు దాన్ని ఏదైనా ప్లాట్ కొనున్నా, లేకపోతే ఒక అప్పు ఇచ్చినా, లేకపోతే దాని మీద ఒక వెహికల్ కొనుక్కున్నా, ఏ విధంగా మార్చినా, లేకపోతే వాళ్ళ ఒక ఫ్రెండ్కి ఇచ్చినా, ఏ విధంగా ఉన్నా ఆ ప్రాపర్టీని మనము అటాచ్ చేసే పవర్ ఇప్పుడు వచ్చేసింది పోలీసులు. ఇది మేజర్. ఇంతకుముందు ఏంటంటే ₹1,00,00,000 చీట్ చేసినా కూడా ఆరాంగా బయట తిరిగేటోళ్ళు. ఎవరి పేరు మీద ల్యాండ్ కొనేసో, లేకపోతే ఎవరి పేరు మీద ప్రాపర్టీస్ పెట్టేసో, లేకపోతే వాళ్ళ వైఫ్ పేరు మీద పెట్టో, లేకపోతే వాళ్ళ తమ్ముడు పేరు మీద పెట్టో, ఎవరి మీద పెట్టేస్తే అప్పుడు మనం చేసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో ప్రాపర్టీ అతని పేరు మీద ఉన్నా పర్వాలేదు, అతని కొడుకు పేరు మీద పర్వాలేదు, వాళ్ళ భార్య పేరు మీద, ఎవరి పేరు మీద ఉన్నా మనం ఇమీడియట్ గా కన్సర్న్ సూపరింటెండెంట్ లెటర్ రాస్తే, కన్సర్న్ సూపరింటెండెంట్ సిపి, ఇక్కడ సిపి గారికి రాస్తే, సిపి గారు ఇమీడియట్ గా కోర్టు ఇంటిమేషన్ తీసుకున్నప్పుడు కోర్టు పాటిస్తుంది, ఇమీడియట్ గా అతని ఇల్లు సీజ్ చేయండి, అటాచ్ చేసేయండి ప్రాపర్టీ. చిట్ ఫండ్ ఏదైనా కానీ ఇల్లీగల్ అనేది ఉండదు, కంపల్సరీ రిజిస్టర్డ్ చిట్టే ఉండాలి. ఒకవేళ ఇల్లీగల్ చిట్స్ ఉంటే సబ్ రిజిస్టర్ హ్యాస్ టు గివ్ ఫైల్ కంప్లైంట్ బిఫోర్ ద పోలీస్. ఈ మా దృష్టిలోకి వచ్చేది ఇల్లీగల్ గా రిజిస్టర్ నడుస్తూ ఉంటుంది, కానీ సబ్ రిజిస్టర్ చేయాలి. అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే మీరు చిట్టి చేసుకోలేదు ఇస్తామన్నది మీ మధ్య జరిగే కాంట్రాక్ట్. చెక్ ఇస్తే సివిల్ కేసు. 7 years ఉన్న నేరాలు ఏమి చాలా అన్ని దాదాపు చాలా అంటే శిక్షలు అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది కొత్తగా పెట్టారు, ట్రిపుల్ పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెట్టారు, టెర్రరిస్ట్ కింద 113 పెట్టారు, కొన్ని పెంచారు, ప్లస్ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్లో పెంచారు, ఫైన్స్ పెంచారు. ఇంతకుముందు ఏంటంటే ఫైన్స్ 500 ఉండేది, అన్ని కూడా 10 times పెంచారు, 5,000 10,000 అట్లా చేశారు. అంతకుముందు ఏంటంటే మరి ₹500 ఫైన్ ఉంది. అవి కొన్ని ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది కొత్తగా మనకి మళ్ళీ యాడ్ చేస్తారు. చిన్న చిన్న నేరాలలో పెట్టి తాగి నృత్యం చేసే రోడ్డు మీద కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక 3 days అంతా హాస్పిటల్లో అసిస్ట్ చేయమని చెప్పి చెప్పచ్చు. అట్లాంటి ఇప్పుడు ఉంది, దాని విధి విధానాలు ఇక్కడ సార్. ఇది MLM సిస్టమ్, చైన్ సిస్టమ్ ఉంది కదా సార్, అది కూడా ఒక ఆర్గనైజర్ వస్తుంది. ఆర్గనైజర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా ఆర్గనైజర్. మీరు రీసెంట్గా చూసుంటారు, నిర్మలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరు మీరు చేశారు. అట్లాంటివి మనకుంటే మన దృష్టికి తీసుకురండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు లేదు, ఎందుకంటే అది ఎవరో లాస్ట్లో పెద్ద ఎత్తున వస్తుంది, అది ట్రాన్స్పరెన్సీ ఉండదు సిస్టమ్. ఫస్ట్ ఉన్న ఒక 10% పీపుల్ లాభపడతారు, వాళ్ళని చూసి మీతో గ్రీడీగా ఉండి పెట్టేస్తారు. తర్వాత మోసపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి చెప్తారు, మాకు అప్పటికి ఈ ఒక రన్ అవుతుంది కూడా మాకు ఐడియా ఉండదు. మొత్తం అయిన తర్వాత వచ్చేసి అప్పుడు చెప్పారు పబ్లిక్ కూడా, ఏంటంటే మన పైసలు వస్తున్నాయి కదా, మనం సంపాదించేసుకుందాం, మనకైతే లాభం జరుగుతుంది అన్న దాంట్లోనే కాన్సెప్ట్లో ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు, డౌట్ ఉంటుంది, కానీ మనం లాభపడుతున్నాం కదా, ఇప్పుడు చూద్దాం తర్వాత. साइबर क्राइम्स बढ़ गए, आपको मालूम है, बहुत बढ़ गया. इतना भी अवेयर करे तो भी और बढ़ जा रहा है, कम नहीं हो रहा है. नया नया तरीके से आ रहे हैं. परसों तो मैं सुना एक टेलर शॉप है मेरे पास, वो गली में है टेलर शॉप. उन्होंने मैं एनसीसी से बात करूँ बोल के, नेशनल कैडेट्स रहते हैं ना, उसका बात करूँ, उन्होंने यूनिफॉर्म होना बोल के बात करूँ बोल के बात करें. पूरा यूनिफॉर्म पहने, पूरा वीडियो में बताया, पूरा बात करे, एडवांस है पूरा है, पूरा करके 1,70,000 उनका पैसे ले लिया. और एक गली में रहने वाले छोटा ट्रेलर शॉप वाले भी साइबर क्राइम पे एक्टिव हो रहे हैं. बोले तो वो लोग छूट रहे हैं, ऐसा छूट रहे हैं, वो ऐसा बोल दिया, बोले तो उनका शॉप क्या नाम है, किधर रहता, क्या है, पूरा ऐसा भरोसा दे रहा. बोले तो वो समझ में नहीं आ रहा, इतना लोग वो लोग स्टडी करके आ रहे हैं. वो साइबर क्राइम बहुत बढ़ गया है, सब लोग इफेक्टिव है. कुछ तो भी थोड़ा लोग सेक्सटॉर्शन है, ऐसा एक्सटॉर्शन कर रहे हैं,
बच्चे का किडनैप कर दिए, नहीं तो बच्चे को अरेस्ट कर दिए, नार्कोटिक्स में कर दिए, ऐसा बोल के भी देंगे। सब लोग डिफरेंट मोडस ऑपरेंडी यूज कर रहे हैं। हमारा पूरा जो बाजू कंट्रीज है, पाकिस्तान से का काम हो रहा है, मलेशिया से भी हो रहा है, सिंगापुर से हो रहा है, बाहर से जो कंट्रीज में नाइजीरिया तो पहले के अफ्रीकन कंट्रीज में तो होता है, अभी वो एडिशनली बहुत कंट्रीज से भी एक शुरू हो गया है सर्वे। अभी हमारे पास तो राजस्थान तो आपको मालूम है पहले से है, बिहार है, झारखंड है, ये पूरा स्टेट में कंट्रोल ही कम है। वो लोग जा नहीं सकते, पुलिस तो जो जगह है वो पहाड़ी में है, जो गाँव है वो गाँव में ला जाके ये सेटअप कर रहे हैं। जाता है वो हमारा टीम्स रेगुलरली जा रहे हैं, राजस्थान जा रहे हैं, डिफरेंट प्लेसेस जा रहे हैं, फिर भी कंट्रोल नहीं कर सकते। ये क्राइम आदत हो गया, ये रिक्रूट कर लेके कर रहे हैं, इसके लिए स्पेशल रिक्रूट हो रहा है। अभी जो स्पेशल रिक्रूट्स इधर से करके बाहर बेचेंगे बोल के लेके जाके फिलीपींस लेके जा रहे हैं। फिलीपींस में ह्यूमन ट्रैफिकिंग हो रहा है, इधर से जो बोल रहा है, दूसरा जहाँ बोल रहा है उधर लेके जा रहा, ये सेवन में काम ले रहा है, डरा के पासपोर्ट लेने का। वैसा भी अभी नोटिस हो रहा है। वो लोग को तेलुगु आता है, वो लोग को एडवांटेज क्या है, तेलुगु आता है, उधर से तेलुगु में बात करें तो समझते हैं आप हैदराबाद में है, मगर उन्हें है फिलीपींस। ऐसा क्राइम्स बहुत बढ़ गया, साइबर क्राइम्स। अवेयरनेस की ज़्यादा जरूरी है, फिर साइबर सिक्योरिटी का भी ज़्यादा करना है। और क्या बात इंडिया में 2005 से लागू हुआ है, यूनिवर्सिटीज में इसका सिलेबस में स्टूडेंट्स के अब जो पढ़ते लेकर उसके बाद भी साइबर कम नहीं होता, साइबर क्राइम से कोर्स अभी कम नहीं होता और बढ़ता है। कई बार तो हम पूरा डिपेंडेंस अब इंटरनेट पे हो गए। इंटरनेट वनरेबल है, हम समझते हैं हम वनरेबल नहीं, मगर इंटरनेट जो हम यूज कर रहे हैं वनरेबल है। आराम से आपका आईपी कोई चोरी कर सकता है, आपके घर का आईपी कोई भी ट्रैक कर सकता है। अभी पूरा जो भी हो रहा है ओपन है, ऐसा नहीं समझ रहा हम जो भी कर रहे हैं वो नहीं कर रहे हैं, नहीं। अभी पूरा जो भी है आपका पूरा आपका खाली घर का आईपी हैक करके आप जो ट्रांजैक्शन कर रहे हैं, आपका पासवर्ड क्या है वो पूरा चोरी कर सकते हैं। इसमें बड़ी बात नहीं है। आप एंड्रॉइड फोन यूज करें तो ओपन ही है, पूरा जो ओपन सोर्स प्लेटफॉर्म में जो सॉफ्टवेयर है वो आराम से क्रैक कर सकते हैं। इस वजह से वो ओपन नहीं है। अभी जो भी कर रहे हैं वो अभी जो भी आप सिक्योरिटी कर रहे हैं 3 टायर सिस्टम से करना है, जो भी कर रहे हैं 3 फोल्ड सिक्योरिटी सिस्टम लगाना है, ऐसा ही तो हम बच सकते हैं। हम लोगों का क्या है, हमारे आदत है जो भी फ्री आ रहा है एप्लीकेशन डाउनलोड कर लेते, बस फ्री है बोले तो हमारा इंडियंस को आदत है आराम यूज कर सकते हैं। फ्री में जो भी परमिशन पूछा हम पूरा एक्सेप्ट कर देते हैं, ओके ओके ओके। वो क्या हम कॉम्प्रोमाइज करके दे रहे, उनका लोकेशन दे रहे, हमारा वॉइस दे रहे, हमारा पूरा दे रहे, पूरा हमारा पूरा सिस्टम को ट्रैक कर रहा, हम क्या कर रहे, किधर जा रहे, किधर खाना खा रहे, क्या है ट्रैक कर रहा पूरा। ये लोग करने के बाद तो हमारा इंफॉर्मेशन पूरा चले जाता। आप खाली फोन पे गोवा बोल के बात करो, तुम्हारे मेल आ जाता आपको गोवा बोल के, गोवा का एडवर्टाइजमेंट आ जाता, गोवा से मेल आ जाता आपको अच्छा होटल का। इतना ट्रैकिंग सिस्टम हो गया। आर्टिफिशियल इंटेलिजेंस होने के बाद आप कुछ भी छुपा नहीं सकते। आप खाली देखिए, आप थोड़ा गूगल करके देखिए, गोवा बोल के गूगल करके देखिए, आपको फोन कॉल आता, मेल आ जाता, आपका पूरा आ जाता, कंपनी आपका इंफॉर्मेशन पूरा सब कुछ शेयर कर देता। आप गोवा जा रहे बोल सब मालूम हो जाता, सब कंपनी को मालूम हो जाता आप गोवा जा रहे बोल। एक ट्रैवल एजेंसी वाले पे आपको कॉल कर देता, एयरपोर्ट वाले एयरपोर्ट से भी आपको कॉल आ जाता। आप उतर गए गोवा में, आपका ऑटोमेटिकली आपको आ जाता चेंजेस అన్ని అప్లై మొత్తం 50 లో చేంజెస్ వచ్చింది, 60 లో వచ్చింది, 18 లో ఏవైతే ఉందో ఇంతకుముందు ఒక దాంట్లో ఏంటంటే అది ఎవరైనా ఒక ఎస్సీ ఎస్టీ పర్సన్ అది గ్రౌండ్ అది బ్రిటిష్ కా గ్రౌండ్ ఉంటే క్యాస్ట్ గ్రౌండ్ ఉంటే అటాక్ చేసి ఉంటే అఫెన్స్ దాని గురించి మైక్ ఏ కేసులోనైనా కంప్లైంట్ ఫాల్స్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఇచ్చుంటే, అబద్ధం కంప్లైంట్ ఇచ్చుంటే దాని మీద మళ్ళీ వాళ్ళ మీద కేసు కట్టడానికి పాత యాక్ట్ ఐపీసీలో కూడా ఉండేది, దీంట్లో కూడా బిఎన్ఎస్
అంటే గవర్నమెంట్ మషినరీని మిస్గైడ్ చేసి తన బెనిఫిట్ ఉపయోగింపు చేసుకున్నది అది కూడా ఒక ఎలిమెంట్. దానికి ఒక సెపరేట్ సెక్షన్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఒక కంప్లైంట్ ఇచ్చినారండి, కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మేము కేసు పెట్టినాం. ఆ కేసు దర్యాప్తులో మనకి ఫ్యాక్ట్స్ ప్రకారంగా లేదు, ఇది అబద్ధము, ఇది తప్పు చెప్పినారు అని తెలిసినప్పుడు మళ్ళీ మేమేనే సుమోటో మేమేనే వాళ్ళ మీద ఆ దర్యాప్తు దాంట్లో వచ్చినటువంటి ఫ్యాక్ట్స్ బట్టి మేమే మళ్ళీ కొత్త కేసుని అగేన్స్ట్ కంప్లైంట్ మీద రిజిస్టర్. అంటే ఇట్లాంటివి చాలా సందర్భాల్లో వస్తాయండి. ఇక్కడ ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడము బాగా వస్తాయి, బట్ అంటే ఆ ప్రాక్టీస్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు అట్లాంటివి స్టార్ట్ చేసినామంటే అది మెసేజ్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఏంటంటే పోలీస్ వాళ్ళు మళ్ళీ మా మీదనే యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఒక కంప్లైంట్లో మనకి చాలాసార్లు ఏమవుతుంది, కొన్ని అంశాలు అబద్ధం ఉంటుంది, మొత్తం అబద్ధం ఉంటుంది, మొత్తం పూర్తిగా అబద్ధం ఉన్నటువంటి బాగా రేర్ ఉంటుంది. అవి అట్లాంటివి సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అది ఏంటంటే సమ్ కొన్ని ప్రొవిజన్స్ ఆఫ్ లా ఎట్లా ఉంటాయి అంటే ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారనేది వేరే వేరే దృష్టికోణం ఉంటుంది. ఇప్పుడు ఆ కంప్లైంట్ నేను ఆ 498 కేసులో నేను బాధితుడు అని అనిపించి కంప్లైంట్ ఇవ్వచ్చు. బట్ మేము దర్యాప్తు చేసినప్పుడు ఆ చట్టము అమలు చేయడానికి కావాల్సినటువంటి ఫ్యాక్ట్స్ లేనప్పుడు మేము దాన్ని క్లోజ్ చేస్తాం. బట్ అది దురుద్దేశంతో వాళ్ళు అట్లాంటి కంప్లైంట్ ఇచ్చినారని చెప్పలేదు. పట్టి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఇంతకుముందు పట్టేసుకొని పెట్టి వాళ్ళు చేస్తాను కదా, అందుకని దాని గురించి వేరే చేయవచ్చు. దీంట్లో కూడా చూడండి, మీరు దాన్ని స్ట్రెస్ చేసి ప్రొవిజన్ సెక్షన్ లేకుండా మన దక్షిణ భారతంలో ఎటువంటి ఇష్యూస్ లేవు. బట్ నార్త్ ఇండియాలో ఏదైనా ఒక ఇద్దరు వర్గాల మధ్యలో లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇష్యూ జరిగినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని పోయి పెట్టుకోవడము, లేకపోతే పంచాయతీ పేరు మీద, కాప్ పంచాయతీ పేరు మీద, ఊరు పెద్దల పేరు మీద తీసుకొని పోయి కన్ఫైన్ చేసుకోవడం, ఇల్లీగల్గా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్లోనే మనకి ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్ ఏదైనా కన్ను ముందర నేరం జరుగుతుందనేది తెలిసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసి పోలీస్కి అప్పచెప్పడానికి కొత్త యాక్ట్లో అది ప్రొవిజన్ ఉంది. బట్ బాగా ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే అది పట్టుకున్నది నేరం చేస్తున్నప్పుడు పట్టుకున్నారా, ఏదైనా పర్సనల్ ఇష్యూ మీద పట్టుకున్నారా, కిడ్నాపింగా, ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అనేది ఇవన్నీ పోలీస్ ఇంటర్ప్రిట్ చేసేది ఒక రకాలు, కోర్టు ఒక దృష్టికోణం ఇంటర్ప్రిట్ చేయాలి. సో అది డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా ఉన్నందుకు జనరల్గా మేము ఫాల్స్గా కావాలని వాళ్ళు చేసినారని వాళ్ళ మీద రిపీట్ వి డోంట్ టేక్ యాక్షన్. మనకి గవర్నమెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ మనకి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చినది. బట్ ఈ ఊరు పెద్దలు, పంచాయతీలు అనేది చాలా పాతకాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. సో వాళ్ళు కూడా ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టుకున్నది బీడీసీ అని పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు చిన్న చిన్న ఊరు సమస్యల్ని మేమే సరి చేసుకుంటాం అనేది ఆ ఉద్దేశంలో తప్పు లేదు. బట్ ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు కొన్ని లాస్లో వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైనా శిక్షించాలంటే అది ఉన్నది కోర్టుకు మాత్రమే ఆ అధికారం ఉంది. ఏదైనా ఒక ఇష్యూ అంటే ఒక జరిగినటువంటి ఇష్యూ అది నేరమా లేదా, ఒకవేళ నేరం ఉన్నప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎంక్వైరీ చేయాల్సినది ఉన్న అధికారం పోలీస్ వాళ్ళకి మాత్రమే. అటువంటిది వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ సంస్థకి వాళ్ళు తీసుకుపోవాలి, పోలీస్కైనా కోర్టుకైనా వాళ్ళు తీసుకుంటారు. అది కాకుండా మా లెవెల్లోనే మేము పనిష్మెంట్ ఇస్తాము, మా లెవెల్లోనే మేము దానికి పరిష్కారం చూస్తామన్నా ఆ ఇష్యూస్లో మాత్రమే వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేరం చేస్తున్నారు. ఇప్పుడు
స్పెసిఫిక్గా దాంట్లో ఏంటంటే ఫైన్ వేయడం. ఫైన్ కూడా ఎట్లా వేస్తున్నారు వాళ్ళు, లక్షల్లో వేస్తున్నారు. దెన్ సోషల్ బైకాట్. సోషల్ బైకాట్ అనేది మనకి ఇండిపెండెన్స్ నుంచి అది తీసేయడం జరుగుతుంది. ఈ మోడర్న్ టైంలో కూడా సోషల్ బైకాట్ చేస్తాము. అది కూడా సోషల్ బైకాట్ అనేది ఎట్లా అంటే ఊరు మొత్తం కూడా సోషల్ బైకాట్ వాళ్ళకి చేస్తున్న సోషల్ బైకాట్ ఇచ్చపూర్వకంగా చేయట్లేదు. వాళ్ళ భయంలో మళ్ళీ వీళ్ళకి బైకాట్ చేస్తున్నారు. ఇక్కడ మాకు మళ్ళీ బహిష్కరణ అవుతుందంటే భయం. సో ఆ భయంని సృష్టించడము అంత కంట్రోల్ పెట్టుకున్నది ఈడీసీ, అది నియమం. ఈడీసీ ఇన్స్టిట్యూషన్ అనేది తప్పు కాదు. लीगली तेलंगाना स्टेट में हाईकोर्ट के जज साहब वैसे चीज़ों को पुलिस स्टेशन तक लाके केस बनाना और भी बड़ा होता है. फॉर एग्जाम्पल आपने जो बोला हस्बैंड वाइफ का जो इशू रहता है, अभी वाइफ आके कंप्लेंट है तो हस्बैंड क्या बोलते हैं, मेरे को पुलिस स्टेशन तक लेके जाए, अब जो होना तो वो मैं करूँगा ही नहीं, करके बैठ के तो जिद पे अड़ जाए. तो ऐसी चीज़ों के लिए और ऐसे छोटे इश्यूज यहाँ पे बड़े नहीं होना चाहिए. पुलिस स्टेशन जाके और भी ज़्यादा उनका जो एनिमिटी रहता बढ़ जाता है. तो ऐसी चीज़ों के लिए कंट्रोल करने के लिए या फिर పోలీస్ స్టేషన్లో ఎలాంటి కంప్లైంట్ అయినా తీసుకుంటారా లేక పర్టికులర్ ఇట్లా ఉన్నదా దానికి పరిధి? ఎస్ఎల్ కానీ పోలీసులు అంటే కొంతమంది వాళ్ళని వీళ్ళని పిలిపించి మీరు కంప్లైంట్ అయితే మేము ఎందుకు అనే టైప్ మాడుతున్నారు. కాగ్నిజబుల్ అన్నప్పుడు కంపల్సరీగా పోలీస్ వాళ్ళు దానికి పిటిషన్ తీసుకోవాలి. దాని మీద ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సింది కంపల్సరీ. అది చట్ట ప్రకారంగా కంపల్సరీ ఉంటుంది. నాన్ కాగ్నిజబుల్ అంటే అది కోర్టు పర్మిషన్ ద్వారానే మేము చేయాలి. సో అక్కడ పోలీస్ వాళ్ళు, కోర్టు, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు, వీళ్ళందరికీ దీంట్లో వస్తుంది, పరిధిలో వస్తుంది. పోలీస్ యాక్చువల్లీ విల్ బి ద లాస్ట్ వన్. మన దగ్గరికి వస్తే ఏమవుతుంది, వీ హ్యావ్ టు అగైన్ కోర్టు పంపించిన పర్మిషన్ తీసుకున్న తర్వాత కోర్టు చాలాసార్లు కూడా దాంట్లో పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే కోర్టు ఏం చేస్తుంది, దాన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫార్వర్డ్ చేస్తారు. అవన్నీ అక్కడ కాలేని సందర్భాల్లో మాత్రమే పోలీసు వాళ్ళు దాని మీద కేసు తీసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూస్, కొట్లాట ఇష్యూస్లో కూడా కోర్టు పంపించిన పర్మిషన్ తీసుకొని కడతాను. బట్ అవి కాకుండా వేరే ఇష్యూస్ జనరల్గా కోర్టు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర జరుగుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ క్లాసిఫికేషన్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. నాన్ కాగ్నిజబుల్ పెటిషన్ వచ్చినప్పుడు కూడా మీకు రెసిప్ట్ ఇవ్వాలి, రెసిప్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ అది కేసు ఎఫ్ఐఆర్ కట్టలేదు అనేది జనరల్గా నేను కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ కట్టట్లేదు పోలీసు వాళ్ళు చెప్తారు. అది ఎందుకు చెప్తారంటే సహజం. నేను కూడా వాళ్ళ ప్లేస్లో ఉంటుందంటే నేను కంప్లైంట్ ఇచ్చిన, నేను బాధలో ఉన్నా, నాకు గ్రీవెన్స్, నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, కేసు కట్టాలి, నాకు ఎఫ్ఐఆర్ కట్టాలి, వాళ్ళని జైలు పంపాలనేది ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేనందుకు ఆ బాధలో ఉన్నాము, లేకపోతే ఆ కోపంలో ఉన్నామని ఆ ఆవేశంతో మేము అడగవచ్చు. బట్ చట్ట ప్రకారం ఏముంది, దాని ప్రకారమే చేయాల్సింది ఉంటుంది. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ రెండు. నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజన్ జనరల్గా పోలీస్ సంబంధించిన కన్ఫ్యూజన్ అలిగేషన్ ఏమొస్తుందంటే అరెస్ట్ చేయట్లేదు, జైలు పంపట్లేదు అనేది. మనకి 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఒక కేసు అన్నమాట. సుప్రీంకోర్టులో దీంట్లో ఒక పెద్ద జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఏ కేసు అయినా, ఎఫ్ఐఆర్ అయినటువంటి ఏ కేసు అయినా 7 yearsకినే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న దాంట్లో మాత్రమే మేము అరెస్ట్ చేసే అధికారం. మళ్ళీ అది అరెస్ట్ చేయడానికి బలమైన కారణం ఉండాలి. చేసినాడు 7 సంవత్సరాలకి ఎక్కువ పనిష్మెంట్ ఉంది అని చెప్పిన ఒక్క కారణం లేదండి. నేరం చేసినాడని నాకు అనిపిస్తుంది, ఆ నేరంకి పనిష్మెంట్ 7 సంవత్సరాలకి ఎక్కువ ఉంది, ఈ 2 కారణాల మీదనే నేను అరెస్ట్ చేస్తామంటే కూడా లేదు. అతను ఎందుకు అరెస్ట్ చేయాలి, నేను అతను ఏంటి, ఏదైనా ఎవిడెన్స్ని అతను ట్యాంపర్ చేయవచ్చు, లేకపోతే పారిపోవచ్చు, విట్నెసెస్ని బెదిరించవచ్చు, కంప్లైంట్ని బెదిరించవచ్చు. ఇట్లాంటివి రకరకాల కారణాలని నేను కోర్టుకి చెప్పాలి, కన్విన్స్ చేసినాకనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇది 7 సంవత్సరాలకి ఎక్కువ పనిష్మెంట్ ఉన్నారండి.
8 సంవత్సరం కింద తక్కువ ఉన్న దాంట్లో అయితే అరెస్ట్ చేసే అధికారం లేదు. అది కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసే అధికారం లేదు. అది కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలంటే మళ్ళీ దాంట్లో కూడా నేను ఖచ్చితంగా అతనికి ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. 41 అనేది అందరికీ ఏం తెలుసు, 41 నోటీస్. ఆ నోటీస్ అనేది ఇవ్వాలి. ఆ నోటీస్లో నేను కండిషన్స్ని మెన్షన్ చేయాలి. అతనికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి హాజరైన చెప్పాలి, లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంట్స్ని ఎవిడెన్స్ ఏదైనా నాకు ప్రొడ్యూస్ చేయమని చెప్పాలి. ఇట్లాంటిది ఏదైనా నేను కండిషన్స్ పెట్టి అతనికి ఒక కంప్లైన్స్ మాకు అది చేయమన్నట్టు నేను చెప్పినప్పుడు అతను చేయలేని సందర్భాల్లో మళ్ళీ నేను కోర్టుకి ఇతను మేము ఇచ్చినటువంటి నోటీస్ని ఇతను పాటించట్లేదు, ఇన్వెస్టిగేషన్ మాకు సహకరించట్లేదని నేను కోర్టు దృష్టికి తీసుకుపోయి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే నేను అరెస్ట్ చేయగలుగుతాను. చిన్న 324 చిన్న కొట్లాట ఏం చేసుకొని వస్తారు, దెబ్బ తగిలి ఉంటుంది, రక్తగాయం ఉంటుంది, బట్ అది సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూడ్డానికి రక్తము అన్ని కారినప్పుడు పెద్దగా షర్ట్ మీద కారుతుంది, అన్ని చూడ్డానికి ఘోరంగా కనిపిస్తుంది అది, బట్ గాయం అనేది చిన్న గాయం ఉంటుంది, సింపుల్ ఇంజురీ ఉంటుంది. చూసే వాళ్ళందరూ ఫోటో చూసి వాళ్ళు అరే బాగా కొట్టినారు, బాగా రక్త కారింది అని అంటారు. డాక్టర్ దగ్గరికి పోతే సింపుల్ ఇంజురీ ఉంటుంది, దాంట్లో అరెస్ట్ చేసే అధికారం మనకు ఉండదు. బట్ జనరల్ సిటిజన్స్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, అరే అరెస్ట్ చేయాలి, అంత కొట్టినారు, అంత రక్త కారింది, అరెస్ట్ చేయాలి, జైలు పంపాలనేది ఉంటుంది. బట్ చట్టంలో మనకి అది ప్రొవిజన్ లేదు. సో అట్లాంటి దాంట్లో కూడా మళ్ళీ కోర్టుకి మేము ఎందుకు అతన్ని మేము ఇచ్చినటువంటి నోటీస్ని అతను పాటించట్లేదు, ఎట్లా పాటించట్లేదు, ఎందుకు పాటించట్లేదు, అతను పాటించలేని దానికి అతని ఉద్దేశం ఏంటి, ఏం చేస్తాడు మళ్ళీ అతను అనేది ఇవన్నీ నేను కోర్టు కన్విన్స్ చేసినాక కోర్టు నాకు అప్పుడు వారెంట్ వేస్తుంది, నేను అప్పుడు అతన్ని అరెస్ట్ చేయగలుగుతాను. ఇప్పుడు కొత్త చట్ట ప్రకారంగా మళ్ళీ 3 years కింద తక్కువ పనిష్మెంట్, ఫస్ట్ అతన్ని 3 years కింద తక్కువ పనిష్మెంట్ డిఎస్పీ పర్మిషన్ కూడా ఉండాలి. అది కూడా ఒకటి అడిషనల్ ప్రొవిజన్ యాక్ట్ చేస్తాం. ఇది ఒకటి జనరల్గా అరెస్ట్ రిలేటెడ్ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు అన్నట్లు ఎఫ్ఐఆర్ చేయట్లేదు, మాకు ఇది అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఒక కన్ఫ్యూజన్. జనరల్గా అందరినీ ఈవెన్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలండి, అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇవ్వాలి. ఇదన్నట్టు చాలా మందిని చూస్తాను, మాలా కూడా అవుతుంది, తీసుకోరు అని వేడి వారు పెట్టుకోవడం రెగ్యులర్ సమాధానం వస్తుంది. అలా ఉండదు, ఎవడైనా బాధ ఉంటేనే పోలీస్ ఉంటారు. ఆయనతో ఫైట్ అయితే ఆడే ఫైట్ చేస్తాడు, ఆఖరి ఇక్కడికి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి. ఇదే జనరల్గా ఏంటంటే న్యాయం జరగాలి అంటారు. బట్ ఆ చట్టం ఎట్లుందనేది దానికి ఇప్పుడు మేము అడుగుతున్న దానికి చట్టంలో ఉన్న ప్రొవిజన్కి గ్యాప్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ని మేము ఎట్లా కవర్ చేయాలనేది ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ చేసేది కష్టం ఉంటుంది. అది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒక ఆఫీసర్ లెవెల్లో వాళ్ళు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకొని అక్కడ చట్టం ఎట్లా అప్లై చేయాలి, ఏ విధంగా వాళ్ళకి పరిష్కారం ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సమస్య అనేది మేము అటెండ్ చేయవచ్చు అనేది ప్రాపర్గా దాన్ని అటెండ్ చేయాలి. అందుకనే ఆ ఎస్హెచ్ఓ అనేది ఉండదు, వాళ్ళని కమిషనర్ ద్వారా మాట్లాడించుకోవడం అన్నీ ఎంత జరుగుతుంది. హెడ్ కానిస్టేబుల్స్ లెవెల్లో అన్నీ వాళ్ళకి కరెక్ట్గా ఈ అప్లికేషన్ ఆఫ్ లా అనేది వాళ్ళు చేయలేదు. సో రిసెప్షన్ని పెట్టిన కాన్సెప్ట్ రిసెప్షన్ పెట్టి ఆ రిసెప్షన్లో వచ్చిన పెటిషన్స్ని ఎస్ఐకి ప్రతిరోజు ఎస్ఐ ఉన్నా లేకపోయినా వచ్చినాకనైనా ఎస్ఐ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. నేను మూడోది ఛార్జ్ షీట్స్ గురించి కూడా కేసుని క్లోజ్ చేస్తున్నారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయట్లేదు, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అది మళ్ళీ ఎవిడెన్స్ బట్టినే ఉంటుంది. ఒకవేళ మేము కేసు క్లోజ్ చేసినామంటే కూడా కోర్టుకి మేము ఎందుకు కేసుని క్లోజ్ చేసినాం అనేది మేము కోర్టుకి సబ్మిట్ చేస్తాం. మళ్ళీ కోర్టు ఏం చేస్తుందంటే ఎవరు కంప్లైంట్ ఉన్నారు కంప్లైంట్ కడతారు, పోలీసు వాళ్ళు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కేసు కట్టినాక కేసుకి ఎవిడెన్స్ లేదు, లేకపోతే జరగలేదు, ఏదో ఒక కారణంతో కేసు క్లోజ్ చేయడం జరిగింది, మీకు దీని మీద ఏమైనా అభ్యంతరం ఉందా అని కోర్టు మళ్ళీ అవకాశం ఇస్తుంది. కంప్లైంట్ క్లోజ్ అయిందంటే ఇక్కడికి క్లోజ్ అయింది, మొత్తం మ్యాటర్ అయింది అనేది అందరికీ అట్లా అనిపిస్తుంది. అండ్ అందరూ మా కేసు క్లోజ్ చేసినారు అన్నారు అనుకుంటూ పోతారు. మళ్ళీ ఒకవేళ ఆ కంప్లైంట్ ఆ పెటిషన్కి ప్రొటెస్ట్ చేసినారని మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కోర్టు. సో సిస్టంలో బాగా చెక్ అండ్ బ్యాలెన్స్ ఉందండి.
ఈ కన్ఫ్యూజన్స్ జనరల్గా పబ్లిక్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ ఇవి వన్ అరెస్ట్ గురించి, ఎఫ్ఐఆర్ గురించి, ఛార్జ్ షీట్ గురించి ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్. అండ్ మీరు ఇప్పుడు కాంప్రమైజ్ గురించి కూడా అడిగినారు. అది కూడా ఉంది. కంపౌండబుల్ అండ్ నాన్ కంపౌండబుల్ అని నేను చెప్తాను. కంపౌండబుల్ అంటే ఉన్నటువంటి లాస్లో ఏమేమి సెక్షన్లో ఉన్నటువంటి కేసెస్ని మాత్రమే మేము కాంప్రమైజ్ పోలీస్ లెవెల్లో చేయగలుగుతాము, లేకపోతే కోర్టు లెవెల్లో చేయగలుగుతాము. కొన్ని సెక్షన్ ఆఫ్ లాలు, కొన్ని ప్రొవిజన్స్ ఏమిటంటే అవి బోత్ పార్టీస్ వాళ్ళు కాంప్రమైజ్ అవుతే కూడా కోర్టులో కూడా లేకపోతే పోలీస్ లెవెల్లో కూడా మేము కాంప్రమైజ్ చేయలేము. ఇప్పుడు మర్డర్ జరిగిందండి, తండ్రిని కొడుకు చంపినట్టు, ఇప్పుడు తల్లి వచ్చి ఎవిడెన్స్ చెప్పదు, కాంప్రమైజ్ రాయకుండా అవుతే కూడా వాళ్ళు వచ్చి చెప్పినా కూడా మేము, ఎందుకంటే మర్డర్ జరిగినది పెద్ద ఆఫెన్స్ అండి. అటెంప్ట్ మర్డర్, రేప్, పాక్సో కేసెస్ ఇట్లాంటివి చాలా సెక్షన్స్ ఉన్నాయండి. అది నాన్ కంపౌండబుల్ అంటారు. ఇప్పుడు కొట్లాట జరిగినప్పుడనే గాయం, పెద్ద గాయం జరిగిందండి, ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అంటే అది గ్రీవియస్ ఇంజురీ అనేది వస్తుంది. అది 7 years ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, జైలుకి పంపించేది మనకి అధికారంలో ఉంటుంది. అట్లాంటి కేసులో మేము కాంప్రమైజ్ చేసుకుంటామంటే కాంప్రమైజ్ చేయడానికి మనకి చట్ట ప్రకారంగానే ఆ ప్రొవిజన్ లేదు. బట్ అడుగుతారు కాంప్రమైజ్, బోత్ పార్టీస్ అగ్రీ అవసరం మీరు చేయట్లేదు అని పోలీసు మీద బ్లేమ్ చేస్తారు. అట్లా ఉండదు. కోర్టుకు వెళ్తే కూడా కోర్టు కూడా చేయలేదు, దాన్ని తగ్గించాలి. మళ్ళీ ఆ సెక్షన్ని తగ్గించినాకనే మేము కాంప్రమైజ్ చేసేది ఉంటుంది. సో ఈ క్లాసిఫికేషన్ అందరికీ అంత అవగాహన ఉండదు. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అంటే ఎఫ్ఐఆర్ కాంప్రమైజ్ చేయడానికి కంపౌండబుల్ ఉంటేనే చేయగలుగుతాం. కంపౌండబుల్, నాన్ కంపౌండబుల్, బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్. బెయిలబుల్ అంటే వేర్ లెస్ దెన్ 7 years వాళ్ళకి మేము అరెస్ట్ చేసే అధికారం కొంతమంది సరే నేరం చేసుకుని లేకుండా అదర్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న తర్వాతనే కూడా అటువంటి గల్ కానీ వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. అటువంటి వాళ్ళకు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడానికి, బయట నుంచి వెళ్ళడానికి, కోర్టుకి వెళ్ళడానికి అది లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కేసు దర్యాప్తులో అక్యూజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో సహకరించినాడు, బట్ తర్వాత నాకు అరెస్ట్ చేస్తారు, లేకపోతే నాకు కోర్టు తిరగాల్సి వస్తుందని, లేకపోతే నిజంగానే అతనికి బయట ఉద్యోగ అవకాశం దొరికి కూడా అతను బయటకు వెళ్ళవచ్చు. బట్ స్టిల్ కోర్టు పిలిచినప్పుడు లేకపోతే పోలీసు పిలిచినప్పుడు అతను ఖచ్చితంగా హాజరు అవ్వాలి. ఆలైన సందర్భాల్లో అప్పుడు మేము లుక్అవుట్ సర్క్యులర్ అనేది అతని మీద ఒక నోటీస్ అనేది జారీ చేయవచ్చు. అది అన్ని ఎయిర్పోర్ట్స్కి, అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి వెళ్తుంది. అక్కడ అతనికి ఇది ఉంటుంది సార్. అక్కడ ఆయన అట్టే అరెస్ట్ చేస్తాడు కదా, బయట ఉన్న తర్వాత 10 సంవత్సరాల దాకా రాదు. అది అట్లాంటివి రాలేని సందర్భాల్లో అతనికి ఎక్స్ట్రడిషన్ అనేది చేయొచ్చు. ఆ కేసు బట్టి ఎంత తీవ్రంగా ఉంది ఆ కేసు, దాన్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి రాసి అతని పాస్పోర్ట్ని, వీసాని క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలిపించవచ్చు. ఇది కూడా మళ్ళీ 2 కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఇట్లాంటి కేసెస్లో మాత్రమే ఎక్స్ట్రడిషన్ చేస్తామనేది ప్రావిజన్ ఉంది. మనకి అదే అంటున్నామండి. ఏంటంటే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక సమస్యని మనకి అది పెద్దగా అనిపిస్తుంది. బట్ ఒక సిస్టమ్కి, ఒక చట్టంకి అది ప్రతి దానికి ఒక కేటగిరీ, ఒక లెవెల్ అనేది ఇచ్చి ఉన్నది. మనకి ప్రతి ఒక్కరికి మేము ఏ సమస్య రోజు మేము చూసే సమస్య కూడా మనకు పెద్దదనే అనిపిస్తుంది. బట్ చట్టంలో అది చిన్నదే ఉండొచ్చు. మేము ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది, మనది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బట్ చట్ట ప్రకారంగా ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం మేము మహిళలు, చిన్నపిల్లల డాక్యుమెంటేషన్ గతానికి ఇప్పటికి ఎట్లాంటి మార్పు మహిళలకు సంబంధించి ఇంతకుముందు మనకి ఐపీసీలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవి సెక్షన్స్ అన్ని కూడా, అన్నీ కూడా మహిళలకు సంబంధించి సపరేట్ చార్టర్ పెట్టి 4 పెట్టి మొత్తం అన్ని సెక్షన్స్ కూడా వెతికి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కంపల్సరీగా 164 చేయాల్సింది ఉంది, మ్యాండేటరీ చేసింది. తర్వాత ట్రయల్ కూడా అన్ని కూడా స్పీడీ ట్రయల్ ఉంటాయి. పోక్సో కేసెస్ సంబంధించి కూడా మనం వితిన్ 2 months ఛార్జ్ షీట్ చేయాల్సింది. ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రయల్ ఉంటుంది. కన్విక్షన్స్ కూడా మనకి పోక్సో కేసెస్లో చాలా పెరిగింది. అంటే రిపోర్టింగ్ కూడా అప్పటికి ఇప్పటికీ పెరిగింది, పబ్లిక్లో అవగాహన పెరిగింది. ఒకప్పుడు ఈ పోక్సో గురించి పెద్ద అవగాహన చట్టం రావడం,
సెక్షువల్ ఆఫెన్సెస్ చిల్డ్రన్ జరిగినప్పుడు కూడా ఎవరు చెప్పకపోయేది, భయపడేది. కానీ ఎప్పుడైతే దీని గురించి చర్చ జరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు, షీ టీమ్స్ వెళ్తూ ఉన్నాయి, ఈ అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా క్రైమ్ మనకి పెరుగుతుంది, రిపోర్టింగ్ పెరుగుతుంది. ఇప్పుడు మీ తరఫున ఎవరైనా మాట్లాడతారు? కంక్లూజన్ ఎవరైనా ఇస్తారా మీ తరఫు నుంచి? కొందరు తెలియదు సార్. పాత చట్టాల గురించి మనకు ఐడియా ఉంది, కొత్త చట్టాలు ఉంది కదా సార్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిండ్రు, చాలా థ్యాంక్ యూ సార్. మాకు కూడా కొంచెం ఈ చట్టాలని అవేర్నెస్ కూడా కనిపించారు. సిపి సార్ గారు అందరూ ప్రోగ్రామ్ పెట్టడం కూడా చాలా సంతోషకరం. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ అందరూ కూడా అందరు ఆఫీసర్లు రావడం, మా ఇంట్రాక్షన్ ఇవ్వడం, తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం చాలా సంతోషంగా సార్. ఇలాంటివి కూడా మరి వేరే కూడా అలాంటి ఉంటాయి కూడా సార్. కొనాలిస్తే బాగుంటుంది. మీడియాతో కూడా పోలీస్ ఆఫీసర్ ఇంటరాక్ట్ కావట్లేదు సార్. అలాంటి వాళ్ళు కొంచెం చెప్పి మీడియాతో కొంచెం ఇంటరాక్ట్ అయితే సార్ మేము కూడా మీకు దగ్గర ఏదైనా ఉంటే సార్ సమాచారంగా అలాంటి వాళ్ళు ఇవ్వగలుగుతాము. అట్లా చూడండి సార్, ఇది మా కంప్లీట్ రిక్వెస్ట్ సార్. అంటే వేరే ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్.